హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాంటి రెసిపీ గుమ్మడికాయ ఫ్రై. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా తినొచ్చు. బరువు తగ్గడంలో గుమ్మడికాయ ఎంతో మేలు చేస్తుందండి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ గుమ్మడికాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా గుమ్మడికాయలోంచి ఒక పీస్ తీసుకున్నానండి. చూడండి, మీకు తగినంత తీసుకోండి. ఇందులో కూడా నేను హాఫే తీసుకుంటున్నాను. హాఫ్ కట్ చేసుకొని సన్న సన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. గుమ్మడికాయకి పైన ఉన్న పొట్టు తీయకండి, అలాగే కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకోండి. కొందరైతే పైన ఉన్న పొట్టు తీసేస్తారు, అలా తీయకండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో మీరు కోకోనట్ ఆయిల్ కానీ, బటర్ కానీ, గీ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. మీకు అది కాదు, అందరూ తినాలనిపిస్తే కుకింగ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. గ్రౌండ్నట్ ఆయిల్. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇక్కడ ఆనియన్ అనేది ఎక్కువ యూజ్ చేయడం లేదండి, ఎందుకంటే డైట్లో ఉన్న వాళ్ళు రోజుకు ఒక ఆనియన్ని యూజ్ చేయాలి. సో నేను కొద్దిగా ఆనియన్ని యూజ్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటో మగ్గింది. ఇలా టమాటో బాగా కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ సముద్రపు ఉప్పు యూస్ చేయండి, ప్యాకెట్ ఉప్పు యూస్ చేయకండి. ఉప్పు పసుపు అంతా బాగా గుమ్మడికాయలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes సిమ్లోనే ఉడికించుకోండి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనకి గుమ్మడికాయలో నుంచి వాటర్ బాగా వస్తుందండి. కొద్దిసేపు ఒక 3 to 4 minutes ఇలాగే కుక్ అయిన తర్వాత గుమ్మడికాయలో నుంచి వాటర్ మనకి రిలీజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇప్పటికే కొద్దిగా తడిగా కనిపిస్తుంది కదండి. ఇలాగే ఒక 2 minutes బాయిల్ చేయండి. మనకి గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా బయట వస్తుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయనక్కర్లేదండి, దాంతో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఒకవేళ మనకి గుమ్మడికాయ ఫ్రెష్గా లేకుండా వాడిపోయి ఉంటే అందులో నుంచి ఒక్కోసారి వాటర్ రావు. అలాంటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. ఇప్పుడు గుమ్మడికాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. గుమ్మడికాయ కానీ మనకి బాయిల్ అయిపోయి ఉంటే వాటర్ వేయకండి, లేకపోతే మీకు వాటర్ కొద్దిగా వేసుకొని ఉడికించుకోండి. చూడండి, ఉడికిపోయింది. కొద్దిసేపు ఒక 2 minutes ఉంటే సరిపోతుంది. చూసారా, వాటర్ అంతా ఎంత వచ్చిందో గుమ్మడికాయలో నుంచి, అలాగే మీకు కూడా వస్తుంది. మీరు తొందరపడి వాటర్ వేయకండి. ఒకవేళ వాటర్ రాకపోతే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీకు ఎంత స్పైసీ కావాలనిపిస్తే దానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇంకో 1 or 2 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం అవిసె గింజలు, నువ్వులు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను ఇందులో. డైట్లో లేని వాళ్ళైతే వేరుశనగ గింజలు ఉంటాయి కదండి, గ్రౌండ్నట్, దాని కానీ పౌడర్ చేసి వేసుకోవచ్చు. నేనైతే అవిసె గింజలు, నువ్వులు వాడుతున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, గుమ్మడికాయ ఫ్రై రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.